ఎవ్రీ ఫ్రెషర్ ని ఇంటర్వ్యూలో ఎస్క్యూఎల్ మీద గ్యారంటీగా క్వశ్చన్స్ అడుగుతారు. ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూ పర్పస్ కి ఎస్క్యూఎల్ లో ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి? ఎస్క్యూఎల్ లో అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు, మరి ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ అన్ని ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? హలో ఆల్ ద న్యూ బిగినర్స్, వెల్కమ్ టు న్యూ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్లీ ఎస్క్యూఎల్ రూట్ మ్యాప్ చెప్పే ముందు అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది ఒక సింపుల్ డిస్క్రిప్షన్ ఇస్తా. లెట్స్ సి. సో నేను మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తా. లుక్ ఎట్ హియర్. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. డేటాబేస్ అంటే ఏంటి, టేబుల్స్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ అంటే ఏంటి. సో సింపుల్ గా డయాగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లిసన్. సో లెట్స్ సే ఇప్పుడు అజ్యూమ్ మీ కిచెన్ ఉంటుంది కదండి, ఇంట్లో కిచెన్ ఉంటుంది కదా. అజ్యూమ్ ఇట్ ఈస్ యువర్ కిచెన్. ఓకే, సో అజ్యూమ్ ఇట్ ఈస్ కిచెన్. ఓకే, డన్. సో నెక్స్ట్, ఇప్పుడు కిచెన్ లో ఐటమ్స్ లైక్ గ్రోసరీ ఐటమ్స్ అన్ని ఎక్కడ స్టోర్ అయితే, ఇండివిజువల్ గా యూ విల్ బి మెయింటైనింగ్ సమ్ బాక్సెస్. సో ఇండివిజువల్ గా బాక్సెస్ ఉంటాయి. అంటే సింప్లీ వీ కెన్ సే డబ్బా, వీ కాల్ ఇట్ డబ్బా, రైట్? సో ఇలా బాక్సెస్ ఉంటాయి. ఈ బాక్సెస్ లో గ్రోసరీ ఐటమ్స్ అన్ని ఉంటాయి. లెట్స్ సే ఇప్పుడు ఈ బాక్స్ ఉంది అనుకోండి, అజ్యూమ్ దిస్ బాక్స్. సో ఈ బాక్స్ లో విల్ బి హ్యావింగ్ టర్మరిక్ టర్మరిక్ పౌడర్. ఈ బాక్స్ లో విల్ బి హ్యావింగ్ చిల్లీ పౌడర్. అండ్ ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్ లో విల్ బి హ్యావింగ్ ఆయిల్. లెట్స్ సే ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్ లో విల్ బి హ్యావింగ్ మసాలా ఐటమ్స్. ఓకే, సో ఇలా మీరు ఒక కిచెన్ అనే ఒక రూమ్ తీసుకుంటే మీ గ్రోసరీ ఐటమ్స్ ఆర్ మీ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కలిపి ఎలా ఉన్నాయి, ఆర్గనైజ్డ్ గా స్టోర్ చేశారు, రైట్? ఎలా బాక్సెస్ లో ఇన్ ద సేమ్ వే. సో ఇదే రిప్రజెంటేషన్ ఇక్కడ చూడండి. లుక్ ఎట్ హియర్. సో ఒక డేటాబేస్ ఉంది. డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ కిచెన్. సో కిచెన్ లో ఏం చేస్తారు మీరు? జనరల్లీ డేటా, గ్రోసరీ ఐటమ్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేస్తారు. సేమ్ అలానే డేటాబేస్ లో టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్స్ ఆర్ నథింగ్ బట్ బాక్సెస్, ఇండివిజువల్ బాక్సెస్. ఈ బాక్సెస్ లో ఐ మీన్ ఈ టేబుల్స్ లో మనం డేటా స్టోర్ చేస్తాం. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ రిలేట్ చేసుకోండి. ఒక కిచెన్ ఉంది, కిచెన్ లో బాక్సెస్ ఉంటాయి, అందులో మీరు ఐటమ్స్ స్టోర్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే డేటాబేస్ ఉంది, నథింగ్ బట్ కిచెన్, అందులో టేబుల్స్ ఉంటాయి, అందులో డేటా స్టోర్ చేస్తారు. సో అప్పుడు మాత్రమే మీరు డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలరు. లెట్స్ సే ఇప్పుడు ఈ బాక్స్ టర్మరిక్ పౌడర్ ఉంది కదా. లెట్స్ సే మీరు ఈ టర్మరిక్ పౌడర్ మీరు కిచెన్ లో బాక్స్ లో పెట్టలేదు అనుకోండి, మీ హాల్లో పెట్టుకున్నారు అనుకోండి, ఏమైతుంది? వాట్ విల్ బి ద కాజ్ ఫర్ దిస్? ఏమవుతుంది? సో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాన్ని స్పాయిల్ చేస్తారు, టర్మరిక్ పౌడర్. సో దెర్ ఈస్ నో సెక్యూరిటీ. ఇన్ ద సేమ్ వే డేటాబేస్ లో టేబుల్స్ లో డేటాని స్టోర్ చేస్తాం ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, దెన్ తమ్నైల్ ఏమో వాట్ ఈస్ ఎస్క్యూఎల్ అని ఉంది, మరి ఇక్కడ డేటాబేస్ గురించి ఎందుకు చెప్తున్నారు? సో డేటాబేస్ ఏంటంటే ఈ టేబుల్స్ ని ఆర్గనైజ్ చేసే సాఫ్ట్వేర్ ఈజ్ కాల్డ్ డేటాబేస్. సో నౌ ఇప్పుడు ఎస్క్యూఎల్ ఎక్కడ యూజ్ అవుతుందో చూద్దాం. ఓకే, సో మీకు ఎస్క్యూఎల్ ఎక్కడ యూజ్ అవుతుంది అని చెప్పాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ఎస్క్యూఎల్? లెట్స్ సీ ద అప్లికేషన్ ఆఫ్ ఎస్క్యూఎల్. సో అప్లికేషన్ ఆఫ్ ఎస్క్యూఎల్ చెప్పాలంటే, కన్సిడర్ అన్ అప్లికేషన్. ఒక అప్లికేషన్ ని కన్సిడర్ చేయండి. సో లెట్ మీ కన్సిడర్ ఫ్లిప్కార్ట్. ఓకే, ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ ని కన్సిడర్ చేయండి. ఓకే, డన్. సో ఫ్లిప్కార్ట్ లో వాట్ విల్ బి హ్యాపెనింగ్ ఎట్ ద ఇనిషియల్ స్టేజ్ లో ఏం జరుగుతుంది? యూజర్ అనేవాడు హీ హ్యాస్ టు రిజిస్టర్, రైట్? నువ్వు ఫ్లిప్కార్ట్ లో ఒక ఐటమ్ ని ఆర్డర్ చేయాలంటే, ఐ మీన్ లెట్స్ ఒక ప్రొడక్ట్ ని ఆర్డర్ చేయాలంటే యూ షుడ్ బి రిజిస్టర్డ్ యూజర్. సో మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో వైల్ ద టైమ్ ఆఫ్ రిజిస్టర్ అంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. వైల్ ద టైమ్ ఆఫ్ అకౌంట్ క్రియేషన్ టైంలో మీరు ఏం చేస్తారు? ఒక యూజర్ ఏం చేస్తాడు? యూజర్ ఈమెయిల్ ఐడి ఇస్తాడు, రైట్? సో ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాలి అప్లికేషన్ కి. ఓకే, డన్. ఈమెయిల్ ఐడితో పాటు వాట్ విల్ యూ బి గివింగ్? యూ విల్ బి గివింగ్ ఫోన్ నెంబర్, రైట్? ఓకే, ఫోన్ నెంబర్. అండ్ ఇంకా అడిషనల్ వాట్ యూ విల్ బి గివింగ్? యూ విల్ బి గివింగ్ పాస్వర్డ్, రైట్? సో ఈమెయిల్ ఐడి ఇస్తావు, ఫోన్ నెంబర్ ఇస్తావు, పాస్వర్డ్ ఇస్తావు. సో ఫోన్ నెంబర్ ఇక్కడ ఇట్స్ లైక్ నాట్ ఏ మేజర్ ఫీల్డ్. సో ఓన్లీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, ఇవి రెండు. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఏదైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారో, మళ్ళీ లాగిన్ టైంలో అదే ఈమెయిల్ ఐడి అదే పాస్వర్డ్ ఇవ్వాలి. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చారో, ఇవన్నీ టేబుల్స్ లో. సో లుక్ ఎట్ హియర్, ఐఎమ్ డ్రాయింగ్ ఎ టేబుల్. ఒక టేబుల్, ఐ మీన్ ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ ఉందో డేటాబేస్ లో టేబుల్స్ ఉంటాయి. సో ఈ టేబుల్స్ లో కొన్ని కాలమ్స్ ఉంటాయి. సో యూజర్ నుండి మనం ఏమేమి డేటా తీసుకుంటాం? వాట్ ఈస్ ద డేటా? ఫస్ట్ వన్ ఈమెయిల్ ఐడి, రైట్? సెకండ్ వన్ పాస్వర్డ్, రైట్? సెకండ్ వన్ పాస్వర్డ్ అండ్ దెన్ ఫోన్ నెంబర్. సో ఈ డేటా తీసుకుంటున్నాం కదా యూజర్ దగ్గర నుండి. సో ఈ డేటా మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది. మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది. మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఇస్ దట్ క్లియర్? ఈ టేబుల్లో ఎలా స్టోర్ అవుతుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అనే ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి
మీరు మాన్యువల్గా ఏదైతే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చారో ఆ డేటా మొత్తాన్ని టేబుల్స్లో స్టోర్ చేస్తాం. టేబుల్స్లో ఎందుకు స్టోర్ చేయాలి? ఎందుకంటే సింపుల్ ఫండా ఈస్ ఫ్లిప్కార్ట్కి యు ఆర్ ద నాట్ ఓన్లీ వన్ యూజర్. ఫ్లిప్కార్ట్కి మీరు ఒక్కరే కాదు యూజర్. ఫ్లిప్కార్ట్కి క్రోర్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? సింప్లీ టేబుల్స్లో. ఇలాంటి టేబుల్స్ అన్ని కలిపి ఒక సిలిండర్లో ఉంటే దట్ ఈస్ కాల్డ్ డేటాబేస్. అంటే టేబుల్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేసేది డేటాబేస్. ఇస్ దట్ క్లియర్? అండ్ నౌ ఈ ఎస్క్యూఎల్ ఎందుకు యూజ్ అవుతుందంటే మీరు ఎప్పుడైతే డేటా ఇచ్చారో ఆ డేటా టేబుల్లోకి స్టోర్ అవ్వండి, డైరెక్ట్గా స్టోర్ అయిపోతుంది కదా. సో ఒక లాంగ్వేజ్ యూజ్ చేయాలి, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దట్ ఈస్ ఎస్క్యూఎల్. ఈ ఎస్క్యూఎల్ యూజ్ చేసి మీరు ఏదైతే డేటా ఇచ్చారో ఆ డేటా మొత్తాన్ని ఈ టేబుల్స్లో స్టోర్ చేస్తాం. సో దిస్ ఈస్ వేర్ వి యూజ్ ఎస్క్యూఎల్. సో ఈ పర్పస్లో ఎస్క్యూఎల్ని యూజ్ చేస్తాం. సో ఫ్రమ్ దిస్ వన్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్. ఎస్క్యూఎల్ యూజ్ చేసి మీరు ఏదైతే డేటా ఎంటర్ చేశారో ఆ డేటాని మొత్తాన్ని స్టోర్ చేస్తాం ఇన్ టేబుల్స్. Okay, I hope it is clear. So next, okay, I'll provide you the route map. So okay, so route map, sir. Yeah, so route map and what I'll be giving you the information is all about, first of all, SQL ఎక్కడ నేర్చుకోవాలి, and next one, practice purpose ki what are the resources, practice purposes ki resources ఏమున్నాయి, practice. And next one, సో మీరు SQL నేర్చుకుని ప్రాక్టీస్ చేసి వాట్ ఈస్ ద బెనిఫిట్, ఇవి నేర్చుకుని ప్రాక్టీస్ చేసి ఎందుకు, ఇంటర్వ్యూ పర్పస్కి కదా. సో నెక్స్ట్ వన్ విల్ టాక్ అబౌట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో SQL మీద ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి వీటన్నిటికీ నేను మీకు సూపర్ రిసోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ రిసోర్సెస్ ఎవర్. సో ఫస్ట్ వన్ విల్ టాక్ అబౌట్ SQL. ఎక్కడ నేర్చుకోవాలి, వేర్ వీ షుడ్ లెర్న్ SQL. సో దానికి ఐ హ్యావ్ ఫిల్టర్డ్ సమ్ ఫ్రీ రిసోర్సెస్. పెయిడ్ రిసోర్సెస్ ఉన్నాయి, ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి. బట్ పెయిడ్ ఊరికనే మనీ ఎందుకు వేస్ట్ చేయాలి, బై వీ నీడ్ టు వేస్ట్ మనీ, యుడిమి ఇవన్నీ చాలా ఉన్నాయండి. మీరు కావాలంటే ఇఫ్ యూఆర్ ఫినాన్షియల్ ఇనఫ్ యూ కెన్ గో ఫర్ దట్ ఆబ్వియస్లీ. బట్ నేను ఫ్రీ రిసోర్సెస్ ఇస్తున్నాను, ఫ్రీగా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, లెట్స్ సీ. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈస్ SQL జావా టీ పాయింట్. జావా టీ పాయింట్, సో జావా టీ పాయింట్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి జావా టీ పాయింట్, ద ఫస్ట్ వెబ్సైట్. సో క్లిక్ చేయండి, లెట్ మీ ఓపెన్. సో ఇక్కడ మొత్తం ఎంటైర్ డీటెయిల్గా ఉంటుంది చూడండి. SQL స్టార్టింగ్ సింటాక్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, డేటాబేస్ గురించి, అండ్ ద కమాండ్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ టెంప్ ఆటోమేటికల్లీ, సో ఆల్టర్ టేబుల్ మొత్తం అన్నీ ఉంటాయి. సో టెంప్ గురించి ఉంది. లెట్స్ సే మీరు సెలెక్ట్ గురించి నేర్చుకోవాలి, సెలెక్ట్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు రూట్ మ్యాప్ క్లియర్గా ఉంటుంది. లుక్ ఎట్ హియర్, యూ విల్ బి హ్యావింగ్ ద రూట్ మ్యాప్ వెరీ క్లియర్లీ. సో డేటాబేస్ తర్వాత టేబుల్ గురించి నేర్చుకుంటారు. దెన్ యూ విల్ బి నోయింగ్ అబౌట్ సెలెక్ట్, దెన్ క్లాసెస్, దెన్ ఆర్డర్ బై, దెన్ ఇన్సర్ట్, దెన్ అప్డేట్, దెన్ డిలీట్. సో ఇలా ఎవ్రీథింగ్ ఈజ్ కాన్ఫిగర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ మెయింటైన్డ్ వెరీ వెల్. సో యా, సో ఇలా మొత్తం అన్ని ఇక్కడ జావా టీ పాయింట్ మీరు క్లియర్గా నేర్చుకోవచ్చు. సో ట్రై టు use this website, it is worth using this website. And the next one is second resource. This is the first resource, so let me write. So first resource vachesi java tea point, okay, JT. And the second resource, we'll see about the second resource. So second resource vachesi W3 schools. Let me show you that. So let me search SQL. So ఇక్కడ చూడండి స్టార్టింగ్ లో ఉంది కదా SQL tutorial W3 schools అని. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్, నెక్స్ట్ బెస్ట్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ కూడా రూట్ మ్యాప్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది విత్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ లెట్స్ డిలీట్ గురించి మీరు తెలుసుకోవాలనుకోండి, దీన్ని క్లిక్ చేయండి, డిలీట్ గురించి వస్తుంది. సో ఈజీగా ఎగ్జాంపుల్స్తో మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ దెన్ స్క్రోల్ డౌన్. సో ఇక్కడ అలాంగ్ విత్ దట్ యూ విల్ బి హ్యావింగ్ ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ ఉంటుంది. సో మీరు ఏదైతే పైన ఏదైతే మీరు నేర్చుకున్నారో కాన్సెప్ట్, సో దాని రిలేటెడ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో ఆన్సర్ సబ్మిట్ చేసి సబ్మిట్ కొట్టండి, దట్ ఈస్ డన్. సో అంటే ఇక్కడ మీరు నేర్చుకున్న దానికి అప్లికేషన్ రిలేటెడ్ అంటే క్విజ్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సో లెట్ మీ రైట్ దట్ యాజ్ వెల్. సో ఫస్ట్ వన్ జావా టీ పాయింట్ ట్రై చేయండి. అండ్ దెన్ యూ కెన్ ట్రై W3 schools. ఓకే, యూ కెన్ ట్రై దీస్ 2 ఫ్రీ రిసోర్స్. ఇవి 2 ఫ్రీనే, నో నీడ్ టు పే ఎనీథింగ్. సో ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ప్రాక్టీస్. మరి ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి, వేర్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్. సో ప్రాక్టీసెస్కి ఐ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ 2 బెస్ట్ ప్లాట్ఫామ్స్. ప్రాక్టీసెస్కి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బట్ ఐ హ్యావ్ ఫిగర్డ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి కోడ్చెఫ్లో SQL ప్రాక్టీస్ క్వరీస్. సో నేను ఈ లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఐ విల్ ప్రొవైడ్ ద లింక్, యూ డోంట్ నీడ్ టు వరీ. ఈ లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్కి వెళ్ళి
ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటికల్గా మీరు ఈ కోడ్ చెఫ్ ప్లాట్ఫామ్కి వస్తారు. అక్కడ నుంచి యూ క్యాన్ స్టార్ట్ యువర్ జర్నీ. సో ఈ కోడ్ చెఫ్ ఎస్క్యూఎల్ ప్రాక్టీస్ క్వరీ. సో మీరు ఏదైతే కాన్సెప్ట్ ఇక్కడ W3 స్కూల్స్ ఆర్ జావా టీ పాయింట్లో నేర్చుకున్నారో ఈ ఎస్క్యూఎల్ ప్రాక్టీస్ క్వరీకి వచ్చి స్టార్ట్ మై జర్నీ మీద క్లిక్ చేయండి. సో స్టెప్ బై స్టెప్ క్వరీస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, బేసిక్ స్టెప్ బై స్టెప్ క్వరీస్ ఉంటాయి. సో వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ ద వన్ బెస్ట్ ప్రాక్టీస్ ప్లాట్ఫామ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ హ్యాకర్ ర్యాంక్. సో హ్యాకర్ ర్యాంక్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఇవి రెండు బెస్ట్ ప్లాట్ఫామ్స్. హ్యాకర్ ర్యాంక్ ప్లాట్ఫామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే, వీడియో డిస్క్రిప్షన్లో. సో వీడియో డిస్క్రిప్షన్కి వెళ్ళి హ్యాకర్ ర్యాంక్ ప్లాట్ఫామ్ కూడా ట్రై చేయండి. సో హ్యాకర్ ర్యాంక్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఈ ప్రిపేర్ సెక్షన్లో కిందకి స్క్రోల్ చేయండి, స్క్రోల్ డౌన్. అండ్ నౌ యూ విల్ బి హ్యావింగ్ ఎస్క్యూఎల్. ఇక్కడ ఎస్క్యూఎల్ ఉంటుంది, క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ క్వరీస్ వస్తాయి చూడండి, వన్ బై వన్ క్వరీస్ యూ కెన్ సీ. సో ఒక్కొక్క క్వరీ ఓపెన్ చేయండి అండ్ దెన్ సాల్వ్ ఇట్. దట్స్ ఇట్. ఒక్కొక్క క్వరీ ఓపెన్ చేయండి అండ్ సాల్వ్ ఇట్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. 1 minute. సో ఇక్కడ లాగిన్ అడుగుతుంది. సో యాజ్ ఆఫ్ నో నేను లాగిన్ అవ్వట్లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వరీస్ ఉంటాయి. సో టేబుల్స్ మొత్తం డేటా ఉంటుంది అండ్ క్వరీ. సో ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్క్యూఎల్ రైట్. సో MySQL సెలెక్ట్ చేయండి అండ్ దెన్ ఇక్కడ మనం క్వరీ రాయాలి. మీరు ఏదైతే W3 స్కూల్స్ ఆర్ జావా టీ పాయింట్లో నేర్చుకున్నారో ఆ నాలెడ్జ్ అంతా ఇక్కడ ప్లాట్ఫామ్ మీద అప్లై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ 2 ప్లాట్ఫామ్స్ ఫ్రీ. దే ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ట్రై దిస్ 2. సో ద ఫస్ట్ వన్ ఈస్ కోడ్ చెఫ్. ఇన్ కేస్ మీకు ఎక్కువ టైం ఉంటే యూ కెన్ ట్రై బోత్, ఆర్ అదర్వైజ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఓన్లీ లెస్ టైం, సో యూ కెన్ ట్రై ఎనీ వన్ ఆఫ్ దమ్. ఇన్ కేస్ మీరు స్టూడెంట్స్ అనుకోండి, లెర్నింగ్కి 2 ప్లాట్ఫామ్స్ రిఫర్ చేయండి అండ్ ప్రాక్టీస్కి కూడా 2 ప్లాట్ఫామ్స్ రిఫర్ చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు స్విచ్ టు ఎనీ అదర్ కంపెనీ, దెన్ ట్రై ఎనీ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ హ్యాకర్ ర్యాంక్. Okay, done. So ఇవి 2 free practice platforms. The third point is interview questions. Yeah. So interview questions ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి? సో ఓకే, కాన్సెప్ట్ మొత్తం నేర్చుకున్నారు అండ్ ప్రాక్టీస్ కూడా సూపర్గా చేశారు. సో దెన్ వేర్ కెన్ యూ ఫైండ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్? సో దెన్ సర్చ్ ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని సెర్చ్ చేయండి గూగుల్లో. సో నేను ఈ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. గీక్స్ ఫర్ గీక్స్ టాప్ 50 ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ గీక్స్ ఫర్ గీక్స్. సో గీక్స్ ఫర్ గీక్స్ ఐ విల్ రికమెండ్. ఇంటర్వ్యూ ప్రాక్టీస్కి వీ హ్యావ్ గీక్స్ ఫర్ గీక్స్. టాప్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. గీక్స్ ఫర్ గీక్స్ ట్రై చేయండి. సో ఈ టాప్ 50 క్వశ్చన్స్ డేకి మీరు 20 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా మోర్ దెన్ ఎనఫ్. 1 వీక్లో మీరు యూ కెన్ కవర్ ఆల్ ద క్వశ్చన్స్. సో కమ్ డౌన్. సో లుక్ ఎట్ హియర్. సో ఎస్క్యూఎల్ బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో వాట్ ఈస్ ఎస్క్యూఎల్, వాట్ ఈస్ డేటాబేస్? సో డైలీ ఒక అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. వితిన్ 2 వీక్స్ యూ విల్ బి ఏబుల్ టు కవర్ ఆల్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. మీరు అడిషనల్ గా మళ్ళీ క్వశ్చన్స్ ఎక్కడ తెలుసుకోవాలి, ఏ యూట్యూబ్ ఛానల్ రిఫర్ చేయాలి, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో వాట్ ఈస్ ప్రైమరీ కి, వాట్ ఈస్ ఫారెన్ కి, అన్ని ఇలాంటి కైండ్స్ ఆఫ్ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో కాన్సెప్ట్ నేర్చుకోండి, ప్రాక్టీస్ వెరీ వెల్ ఇన్ కోడ్ చెఫ్ ఆర్ ఇన్ హ్యాకర్ ర్యాంక్ ప్లాట్ఫామ్ అండ్ దెన్ కమ్ టు దిస్ 50 క్వశ్చన్స్, టాప్ 50 క్వశ్చన్స్. ఓకే, సో నేను ఏదైతే ఇప్పుడు రిసోర్సెస్ మీకు ప్రొవైడ్ చేస్తాను, ద ఫస్ట్ రిసోర్సెస్ ఆర్ వేర్ టు లెర్న్, ఎక్కడ నేర్చుకోవాలి, లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, W3 స్కూల్స్ అండ్ జావా టీ పాయింట్. వీటి లింక్స్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ప్రాక్టీస్ ప్లాట్ఫామ్స్, వీటి లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దెన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, గీక్స్ ఫర్ గీక్స్ ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి వీటి లింక్స్ అన్నిటిని యాక్సెస్ చేయండి. అండ్ I would like to tell about another resource. So the another resource ఏంటంటే యూట్యూబ్ రిసోర్స్. సో యూట్యూబ్లో ఏ వీడియోస్ చూసి ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి, ఐ మీన్ ఎవరు ఏ ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి ఎస్క్యూఎల్ నేర్చుకోవాలని అడిగితే ద వన్ ఆన్సర్ ఐ కెన్ గివ్ ఈస్ దేర్ ఆర్ 3 బెస్ట్ ఛానల్స్ ఉన్నాయి. ఆ 3లో మీరు ఏదో ఒకటి చూసి తీసుకోండి. ఐ విల్ షో యూ ద 3 ఛానల్స్. సో హియర్ ఆర్ ద 3 ఛానల్స్. ద ఫస్ట్ వన్ వచ్చేసి డేటా విత్ బారా. సో డేటా విత్ బారా ఆల్మోస్ట్ 4 hours కోర్స్ ఉంది, బట్ ఇందులో కొంచెం డ్రాగ్ ఉంటుంది. ఒక 3 hours కోర్స్ మీరు పర్ఫెక్ట్గా చూస్తే ఎస్క్యూఎల్ మొత్తం వస్తుంది, మిగతాదంతా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఉంటుంది. సో ఈ డేటా విత్ బారా మస్ట్ ట్రై చేయండి. అండ్ ద నెక్స్ట్ వన్ అప్నా కాలేజ్. సో 3 hours కోర్స్ ఉంటుంది, ఇది కూడా మస్ట్ ట్రై చేయండి, ఎస్క్యూఎల్ కంప్లీట్గా చెప్తారు. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ప్రోగ్రామింగ్ విత్ మాష్. ఇతను కూడా క్లియర్గా చెప్తారు, మొత్తం అంతా క్లియర్గా ఇంగ్లీష్లో చెప్తారు. సో బికాస్ ఆఫ్ దాట్ మీ కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
సో ఈ 3 యూట్యూబ్ ఛానల్స్ అయితే రిఫర్ చేయండి. అండ్ ఈ 3 యూట్యూబ్ ఛానల్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నా అలాంగ్ విత్ ద పాత్స్. ఐ మీన్ డైరెక్ట్లీ నేను ఈ వీడియో పాత్ ని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నా. సో మీరు వీడియో డిస్క్రిప్షన్ లో ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్లీ యుల్ బి ఏబుల్ టు యాక్సెస్ ద యూట్యూబ్ వీడియో. సో యా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ SQL రూట్ మ్యాప్ గైస్. అండ్ ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు అవర్ న్యూ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో us in Instagram.